పిల్లల పైన కోప్పడద్దు అని అనుకుంటారు పేరెంట్స్. బట్ స్టిల్ వాళ్ళకి పిల్లల పైన కోపం వస్తుంది. యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్ గా పిల్లల పైన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వితౌట్ యాంగర్ మనం పిల్లల్లో ఎలా చేంజ్ తీసుకురావాలి, ఆ పాజిటివ్ పేరెంటింగ్ యొక్క టెక్నిక్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ లో ఉంటే ఈ వీడియోలో మీకు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఈ పవర్ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో నేను మీకు 6 పవర్ఫుల్ వేస్ ని షేర్ చేయబోతున్నాను. ముందు మీరు ఈ టిప్స్ ని కంప్లీట్ గా చూడండి, నెక్స్ట్ కన్సిస్టెంట్ గా ఫాలో చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వే వచ్చేసి ప్రయారిటీ. యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ అందరూ తమ పిల్లల్ని అన్కండిషనల్ గా ప్రేమిస్తారు, అందులో డౌటే లేదు. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ రాంగ్ ప్రయారిటీని చూస్ చేసుకుంటారు. పేరెంట్స్ కి టాప్ మోస్ట్ ప్రయారిటీలో వాళ్ళ పిల్లలే ఉండాలి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరు తమ రిలేటివ్స్ ని లేదా ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఇతరులు హర్ట్ అవ్వొద్దని ఆ పర్సన్ ని హ్యాపీ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను చెప్తుంటే మీరు కూడా రిలేట్ అవుతున్నారు కదా? డెఫినెట్లీ అవుతారు. బట్ ఎంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని హ్యాపీగా చేయాలన్నా వాళ్ళు హ్యాపీగా అవ్వలేరు. మీరు ఎంత చేసినా ఫాల్స్ తీస్తూనే ఉంటారు. అంత అటెన్షన్ ఇచ్చి ప్రయారిటీ ఇచ్చినా కూడా వాళ్ళు మన పైన వేలెత్తి చూపుతూనే ఉంటారు. అలా చూపితే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ఇంకేంటి, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం పిల్లల పైన ట్రాన్స్ఫర్ అవుతుంది. సో పేరెంట్స్, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా చెయ్యకండి. ఇతరులకి ఎంత ప్లీజ్ చేసినా వాళ్ళు హ్యాపీ అవ్వరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లలు, మీ లైఫ్ పార్ట్నర్ మాత్రమే ఉండాలి. అంతే. మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వాళ్ళని ప్లీజ్ చేయడం ఆపండి. వాళ్ళు మీతో హ్యాపీగా ఉంటే నో ప్రాబ్లం, మంచిదే. బట్ ఫోకస్ పెట్టి మరి ఇతరులకి అటెన్షన్ ఇవ్వడం ప్లీజ్ దయచేసి ఆపండి. అదే టైం ని, అదే ఎనర్జీని మీ పిల్లలకి ఇవ్వండి. మీరు మీ పిల్లలతో అట్లీస్ట్ 20 minutes అయినా 1-to-1 టైం ని స్పెండ్ చేస్తే, పిల్లలు టాప్ నాచ్ ప్రయారిటీ ఇస్తే, ఆ టైంలో మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఇతరుల ఫ్రస్ట్రేషన్ మొత్తం మీ పిల్లల పైన తీయకపోతే వాళ్ళంతే పీస్ఫుల్ గా ఉంటారు. మీ మాటల్ని కేర్ఫుల్ గా వింటారు. సెకండ్ వే వచ్చేసి అప్రిషియేట్. దీని గురించి నేను మీకు రిమైండ్ చేస్తూనే ఉంటాను. పిల్లలకి నువ్వు జీనియస్, నువ్వు తోపు అని డైరెక్ట్ గా అప్రిషియేట్ చేయకండి. వాళ్ళ ఎఫర్ట్స్ ని మెచ్చుకోండి. నువ్వు డైలీ టైం కి హోంవర్క్ ఫినిష్ చేసావు కాబట్టి నీకు మంచి మార్క్స్ వచ్చాయి. నువ్వు పెట్టిన ఫోకస్ ఇంకా ప్రిపరేషన్ వల్లే ఈ మార్క్స్ వచ్చాయి నీకు. యు డిజర్వ్ ఇట్ అని వాళ్ళ ఎఫర్ట్స్ ని ప్రేస్ చేయండి. డైలీ అట్లీస్ట్ 2 or 3 times పిల్లలు చేసే మంచి పనులను, అంటే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ షూస్ ర్యాక్ లో పెట్టడం, లేదా క్లోత్స్ మొత్తం ప్రాపర్ వేలో పెట్టుకుంటే, లేదా పేరెంట్స్ కి హెల్ప్ చేసినప్పుడు పిల్లల్ని కాకుండా పిల్లలు చేసిన మంచి పనులను అప్రిషియేట్ చేయండి. లేదా పిల్లలకి థ్యాంక్ యూ, లవ్ యూ, ఇలా అట్లీస్ట్ 3 times పిల్లలకి వాలిడేషన్ ఇస్తే పిల్లల్లో పాజిటివ్ చేంజెస్ రావడం గ్యారంటీగా స్టార్ట్ అవుతాయి. నంబర్ 3, రెస్పెక్ట్. మీ పిల్లలకి మీ లవ్ కన్నా రెస్పెక్టే ముఖ్యం. ఎస్ మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలు మీ నుంచి రెస్పెక్ట్ ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతెందుకండి, ఏ రిలేషన్ లోనైనా సరే మనం రెస్పెక్ట్ నే కదా చూసేది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. పేరెంట్స్ పిల్లల పైన అరుస్తారు, వాళ్ళతో గట్టిగా మాట్లాడతారు, కోప్పడతారు, తర్వాత పిల్లల్ని బుజ్జగించాలని చూస్తారు. కానీ ఎప్పుడైతే మీరు మీ పిల్లల పైన అరిచి కోప్పడి మళ్ళీ నార్మల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తారు కదా, అప్పుడు మేబీ పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్ అలా ట్యూన్ అయిపోతుంది. ఎందుకంటే మమ్మీ కోపంలోనే సిన్సియర్ గా, సీరియస్ గా ఉంటుంది. అదర్వైజ్ నార్మల్ గా మమ్మీ మాటలను వినక్కర్లేదు అని పిల్లలు అనుకుంటారు. అందుకే పేరెంట్స్, ప్రతి చిన్న చిన్న విషయాలకి పిల్లల పైన అరవడం ఆపేసేయండి. కొన్నిసార్లు టైం కి ఒక పని జరగడం కన్నా పిల్లల రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. వీలైనంత వరకు పిల్లల పైన గట్టిగా అరుస్తూ మాట్లాడడం ఆపేసేయండి. పిల్లల మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేసే ముందు, వాళ్ళతో కంప్లైంట్ చేసే ముందు అలర్ట్ గా ఉండండి. ఇతరుల ముందు, రిలేటివ్స్ ముందు పిల్లల మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేయకండి. ఎవరూ లేనప్పుడు పర్సనల్ గా, అంటే అందరి ముందు కాకుండా సైడ్ కి తీసుకెళ్లి వాళ్ళ మిస్టేక్స్ ని పాయింట్ చేసి చెప్పండి. ఫర్ సపోజ్ పిల్లలు గల్లీలో ఆడుకుంటున్నారు, 3 గంటల నుంచి ఆడుకుంటూనే ఉన్నావు, హోంవర్క్ ఎప్పుడు చేస్తావు, చేయవా అని అందరి ముందు పిల్లల్ని ఇన్సల్ట్ చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఏం చేయాలనంటే, చిట్టి ఒకసారి ఇట్రా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా చాలు, ఇప్పుడు నీ స్టడీ టైం, అందరి ముందు నిన్ను ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదని, అందుకే నిన్ను ఇంట్లోకి పిలిచి రెస్పెక్ట్ఫుల్ గా నేను చెప్తున్నాను అని చెప్పండి. ఇలా మీరు పిల్లలతో కనెక్ట్ అయితే పిల్లల రెస్పెక్ట్ కి మీరు వాల్యూ ఇస్తున్నారని పిల్లలకు అర్థమవుతుంది. ఇలా మీ మాటల్ని పిల్లలు వినే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి లవ్ కన్నా రెస్పెక్టే చాలా అవసరం. మన 4th పవర్ఫుల్ టెక్నిక్ వచ్చేసి ఎగ్జాంపుల్. యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ గా మీరు మీ పిల్లల కోసం ఒక రోల్ మోడల్ గా ఉండాలి. మీరు వాళ్ళ కోసం ఎగ్జాంపుల్ గా ఉండండి. మీ పిల్లలు మీ అడ్వైసెస్ వినకపోతే మీకు కోపం వస్తుందేమో, కానీ
ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మేబీ యాజ్ ఏ పేరెంట్స్ గా మీరు అడ్వైజెస్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ ఏమో, కానీ ఒక ఎగ్జాంపుల్ గా ఉండడంలో కాదు. అడ్వైజెస్ ఇవ్వడంలో ఎగ్జాంపుల్ గా ఉండడంలో డిఫరెన్స్ ఏంటంటే, చిట్టి నువ్వు కోపంగా బిహేవ్ చేయకు అని అనడానికి ఫస్ట్ పేరెంట్సే కోపంగా అంటారు. దీని మీనింగ్ ఏంటంటే మీరు అక్కడ రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు అని. ఆఫీస్ నుంచి రాగానే డాడీ చేసే ఫస్ట్ పని పిల్లల్ని తిట్టడం, నెక్స్ట్ టీవీ చూడడం లేదా మొబైల్ చూడడం. మమ్మీ కూడా ఫ్రీ టైమ్ లో టీవీ ఆర్ మొబైలే చూస్తారు, అప్పుడు పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు బుక్స్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, పాజిటివ్ ఆర్టికల్స్ చదవండి. అప్పుడు పిల్లలకి ఒక మంచి రైట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. పిల్లలు వీటిని ఫాలో అవుతారు అండ్ మీ వర్డ్స్ ని కాకుండా మీ యాక్షన్స్ ని ఫాలో అవుతారు. నౌ ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసి నో. మీ ఎస్ ని పవర్ఫుల్ గా చేయడానికి నో చెప్పండి. పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలకి ఎంత ఎస్ చెప్తే వాళ్ళ డిమాండ్స్ ని పూర్తి చేస్తే వాళ్ళు మనకి దగ్గర అవుతారు అని అనుకుంటారు. మీరు అన్ని నెసెసరీ థింగ్స్ ని పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళ డిమాండ్స్ పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, వాళ్ళ యాంగర్ ఇంకా ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోతాయి. మనం చిన్న ఉన్నప్పుడు ఒక సైకిల్ కావాలనంటే 1 year వెయిట్ చేయాల్సి ఉంటుండే. తర్వాత ఆ సైకిల్ ని మన పేరెంట్స్ కొనిచ్చినప్పుడు దాన్ని చూసి మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఆ సైకిల్ ని రోజు క్లీన్ చేసే వాళ్ళం. కానీ ఈ రోజు పిల్లలకి ఎంత ఎక్స్పెన్సివ్ టాయ్స్ కొనిచ్చినా కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు. తర్వాత పేరెంట్సే కంప్లైంట్ చేస్తారు, ఎన్ని కొనిచ్చినా మా పిల్లలకి వాల్యూ తెలియట్లేదు అని బాధపడుతుంటారు. ఎందుకంటే మీరు వాళ్ళకి నో వినే అలవాటు చేయడం లేదు కాబట్టి. సో మదర్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే పిల్లల డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసే గ్రాండ్ పేరెంట్స్ లేదా అంకుల్ ఆంటీస్ తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మోర్ ఈజ్ లెస్ అండ్ లెస్ ఈజ్ మోర్ అని వాళ్ళతో షేర్ చేయండి. పిల్లలకి ఎన్ని ఎక్కువ అన్నెసెసరీ థింగ్స్ ఇస్తే వాళ్ళకి అంత తక్కువ అనిపిస్తుంది. పిల్లలకి ఎన్ని తక్కువ థింగ్స్ మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఓన్ గా థింగ్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు మీ పిల్లల కోసం ఏం కావాలనుకుంటున్నారు? ఫ్రస్ట్రేషనా లేదా లైఫ్ నుంచి డిస్సాటిస్ఫాక్షన్ అవ్వాలని అనుకుంటున్నారా? సపోజ్ మీకు మీ పిల్లలు 10 థింగ్స్ కొనివ్వమని డిమాండ్ చేశారని అనుకుందాం. వాళ్ళకి 5 థింగ్స్ వెంటనే కొనివ్వండి. నెక్స్ట్ 5 to 6 థింగ్స్ కి నో చెప్పండి లేదా వాటిని డిలే చేయండి. జంక్ ఫుడ్స్ కోసం ఏడిస్తే సండే రోజే కొనివ్వండి. ఇలా వీకెండ్స్ లో వాళ్ళకి డిలే చేసి కొనిపిస్తే పిల్లలు దాన్ని వాల్యూ ఏంటో తెలుస్తుంది. 6th వే వచ్చేసి టాక్ లెస్ అండ్ లిసన్ మోర్. మీరు పిల్లలకి ఎన్ని తక్కువ అడ్వైజెస్ ఇస్తే పిల్లలు వాళ్ళ ఓన్ లైఫ్ ని తమ ఓన్ వేలో అర్థం చేసుకుంటారు. సైకాలజికల్ సైన్స్ ఏమంటుందంటే మన బ్రెయిన్ కి ఎంత ఎక్కువ అడ్వైజెస్ ఇస్తే అది అంతే తక్కువ యాక్షన్స్ తీసుకుంటుందని. ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే బ్రెయిన్ ఓన్ గా థింకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం చిన్నప్పుడే చూసుకుంటే మన పేరెంట్స్ మనకి అన్ని అడ్వైసెస్ ఇచ్చే వాళ్ళే కాదు, అందుకే మనం మన ఓన్ గా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాం, జాబ్ ఆర్ బిజినెస్ ని సెట్ చేసుకున్నాం. ఇలా మన ఓన్ గా అన్ని క్రియేట్ చేసుకున్నాం. మేబీ మన జనరేషన్ లో పేరెంట్స్ అడ్వైసెస్ తక్కువ ఇచ్చి మనల్ని ఎక్కువ విన్నారు. సో ఇప్పటి నుంచి పిల్లల పైన అరిచే ముందు మై డియర్ చైల్డ్ నువ్వు ఈ మిస్టేక్ ఎందుకు చేసావు అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారో 5 minutes వినండి. ఇలా మీరు పిల్లలు ఏం చెప్తున్నారో కేర్ఫుల్ గా వింటే వాళ్ళు వాళ్ళ థాట్స్ అండ్ ఇంట్రెస్ట్ ని షేర్ చేస్తారు. మేబీ ఫ్యూచర్ లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు తెలియని విషయాలు కూడా షేర్ చేస్తారు. ఆ టైంలో కూడా మీరు తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. గ్యారంటీగా చెప్తున్నాను, ఇలా చేస్తే పిల్లలు మిమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. టీనేజ్ లో పేరెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కూడా తగ్గుతాయి. టీనేజ్ పిల్లలతో ఎలా డీల్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత తప్పకుండా చూడండి. సో ఈ ప్రయారిటీ, అప్రిషియేట్, రెస్పెక్ట్, ఎగ్జాంపుల్, నో, లెస్ టాక్, లిసన్ మోర్ ని షార్ట్ ఫామ్ లో చేస్తే పేరెంట్ అవుతుంది. వీటిని తప్పకుండా ఈ రోజు నుంచి అప్లై చేయండి. ఈ టిప్స్ ని 21 days వరకు రెగ్యులర్ గా ఫాలో చేయండి. మీ పిల్లలు డిసిప్లిన్ గా ఉంటారు, పిల్లల్లో పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. మరి నేను చెప్పిన దాంట్లో ఏ టిప్స్ ని మీరు ఈ రోజు నుంచి ఫాలో అవుతారో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అందరి పేరెంట్స్ తో కూడా షేర్ చేయండి. ఇంకో పవర్ఫుల్ పేరెంటింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్లో ఉన్న యూస్ఫుల్ పేరెంటింగ్ వీడియోస్ ని కూడా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నా న్యూ రిలీజెస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.